ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు గెలుపు ధీమాలో ప్రధాన పార్టీలు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్గా మార్పు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. బెర్తులపై హైకమాండ్దే తుది నిర్ణయమన్న సీఎం రేవంత్. టీం వర్క్గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు. మంత్రులకు ర్యాంకుల కేటాయింపుపై చంద్రబాబు క్లారిటీ. ఈ నెల 20న మరోసారి ఏపీ కేబినెట్ భేటీ. ప్రతిపాదనలు పంపించాలని సీఎస్ కార్యాలయం ఆదేశాలు. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఈ నెల 28 లేదా వచ్చే నెల 3న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలను విస్తరిస్తాం. పెట్టుబడిదారులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఈ నెల 9 తర్వాత సమ్మెకు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ రెడీ. ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన గౌరవం. అమెరికాలోని ప్రతిష్టాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం. ఇవాళ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం. హాజరు కానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు. (2047) వికసిత్ భారత్ లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకం. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉందన్న కిషన్ రెడ్డి. మరో కేసులో ఆర్జీవీకి సిఐడి నోటీసులు జారీ. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని నోటీసులు. ఓయూలో విద్యార్థుల ఆందోళన. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్. కాళేశ్వరంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు. వేలాదిగా తరలివస్తోన్న భక్తజనం. పార్వతీపురంలో భారీ అగ్ని ప్రమాదం. బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ షాపులో ఎగసిపడ్డ మంటలు. ప్రధాని మోడీతో హీరో నాగార్జున కుటుంబం భేటీ. అక్కినేని విరాట్ వ్యక్తిత్వ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోడీ. ఈ నెల 12న అమెరికాకు మోడీ. యుఎస్, ఫ్రాన్స్ టూర్ షెడ్యూల్ ఖరారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల ముందు హైడ్రామా. అరవింద్ కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు జారీ. మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్. లిఖితపూర్వక సమాధానం ఇస్తామన్న ఎలక్షన్ కమిషన్. పాక్ చొరబాటు కుట్ర భగ్నం. 7 ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం. రెపో రేట్పై ఆర్బీఐ కీలక నిర్ణయం. పలు వడ్డీ రేట్లపై 0.25% తగ్గింపు.